ఇక హరీష్ రావు నిన్న ఒక మాట అన్నాడు, భరోసాకి మళ్ళీ బ్రేక్, 26న ఒకసారి 5న మరోసారి, నెక్స్ట్ ఎప్పుడు ఎకరం వరకు పెట్టుబడి సాయం పంపిణీ చేసినట్టు ప్రభుత్వం ప్రకటన, ఎకరం వరకు ఎంతమందికి ఇచ్చారో నేటికి తెలియని పరిస్థితి, మిగతా వారికి ఎప్పుడు ఇస్తారో స్పష్టత కరువు, సర్కారు తీరుపై రైతుల ఆగ్రహం, ఇవ్వాల్సిన మొత్తం 8,400 కోట్లు అయితే ఇంతవరకు ఇచ్చింది 1,126 కోట్లే అంటూ యాసంగి సీజన్ రైతు భరోసా మళ్ళీ ఆగిపోయింది. గత నెల 26న పైలట్ ప్రాజెక్టు గ్రామాల్లో కొంతమంది రైతులకు రైతు భరోసా జమ చేసిన సర్కారు ఆ తర్వాత 10 రోజుల కంటే ఈ నెల 5న ఎకరం భూమి ఉన్న రైతులకు ఇచ్చినట్టు ప్రకటించింది. ఆ తర్వాత మళ్ళీ నిలిపేసింది. 6వ తేదీన 2 ఎకరాల వరకు రైతు భరోసా అందాలి, కానీ 5 రోజులు గడుస్తున్నా రైతుల ఖాతాల్లో పైసా జమ కాలేదంటూ ఇంకొక 2 రోజులు పట్టే టైం ఉన్నది. అంటే వారం రోజులకు ఒక ఎకరం పెంచుకుంటూ పోతే అసలు నిజంగా చెప్పాలంటే ఒక 20 ఎకరాలైనా కానీ 30 ఎకరాలైనా కానీ ఎన్ని వారాల తర్వాత అందిస్తారు? అసలు మీతో అవుతుందా? మీకు చేతన అవుతుందా? రైతు భరోసాని కూడా సరిగ్గా అందించలేని దుస్థితిలో ఉన్నది మన రాష్ట్ర ప్రభుత్వం. సో రైతుల ఖాతాలో పైసా జమ కాలేదు. ఈ విధంగా యాసంగి రైతు భరోసా పంపిణీ ఆగుతుంది. ఈ యాసంగిలో సుమారు 1.5 కోట్ల ఎకరాలకు సంబంధించి 8,400 కోట్లు పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్వయంగా వెల్లడించారు. అయితే ఇప్పటివరకు కేవలం 21.45 లక్షల మంది రైతులకు మాత్రమే 1,126 కోట్లు జమ అయినట్టుగా ఈ లెక్క కదా. సరే, ఇక్కడ వీళ్ళు ఒక్కొక్క వారం చొప్పున తీసుకుంటూ పోతూ ఉంటే 4 ఎకరాలకు నెల రోజులు, 8 ఎకరాలకు 2 నెలలు, ఆల్రెడీ కొన్ని చోట్ల కోతలకు వస్తుందట వరి, కొన్ని చోట్ల నిజామాబాదు, ఆర్మూరు, అంకాపూర్ సైడు ఇప్పుడు ఆల్రెడీ కోతలకు వచ్చిందట. ఏమున్నా ఇంకొక 15 రోజులలో మేము కోతలు కూడా పడతామన్న వరి కోతలు, ఇంకా మాకు వాడు ఎప్పుడు ఇచ్చే ఎప్పుడు చచ్చే, ఇప్పుడు గీ పంటకే అయిపోయే టైంలో వస్తే అసలు మాకు నిజంగా ఏం ఉపయోగపడుతుంది? అది ఏ పంటకి ఇచ్చినట్టు? గతంలో ఇవ్వాల్సింది ఎగబెట్టి ఈ పంటకు మొదలు ఇవ్వాల్సింది పోయి మొత్తం అయిపోయి కోతలకు వచ్చినప్పుడు ఇస్తే ఈ తర్వాత ఇంకా నెక్స్ట్ పంటకి మళ్ళీ ఎప్పుడు ఇస్తారు? అసలు ఇది సాధ్యమా? వీళ్ళతో అవుతుందా అని చెప్పి ఇలా డౌట్ పడుతూ ఉన్నారు రైతులంతా కూడా. మరి ఇచ్చేది ఉంటే చక్కగా, ఇచ్చేది ఉంటే మాతో గింత అవుతుంది, గింత ఇవ్వగలుగుతాం. అసలు మీరు ఎట్లయినా 7,500 ఇవ్వమని డిసైడ్ అయిపోయారు కదా. 15,000 రూపాయలు అన్నారు, లెక్కకైతే 15,000 రూపాయలు ఎకరానికి సంవత్సర కాలం అన్నారు. 15,000 రూపాయలు ఇవ్వలేం కాబట్టే సావేడుపులు ఏడిచి దొంగేడుపులు ఏడిచి 6,000 రూపాయలు అని చెప్పి 12,000 కుదించారు కదా. అరే అసలు రైతులంతా ఏమన్నారు ఎరకనా? నేను చాలామంది రైతులతో మాట్లాడితే అసలు 5,000 రూపాయలు ఇచ్చినా సరిపోతుండే, పర్ టైంకి ఇస్తే సరిపోతుంది అని చెప్పిరారు. కేసీఆర్ ఇచ్చినట్టు గదే 10,000 రూపాయలు సంవత్సరానికి, లేదా 5,000 రూపాయలు 6 నెలలకు ఒక చొప్పున, కనీసం 5,000 రూపాయల చొప్పున ఎకరానికి ఉన్నది ఉన్నట్టుగా టైం మీద వేస్తే, టైం మీద అవసరానికి వస్తే, కడుపు గాలినప్పుడు ఆకలి మీద ఉన్నప్పుడు సరిపోతుండే కదా. ఇలా వీళ్ళు టైం దాటిచ్చి అవసరం అంతా అయిపోయిన తర్వాత అప్పులు చేసి మిత్తులు కట్టడానికి తీసుకొచ్చి ఇలా మా చేతులు పెడతా ఉంటే బిచ్చం వేస్తున్నట్టు వేస్తూ ఉన్నారని చెప్పి ఇలా రైతులు బాధపడుతూ ఉన్నారు. ఉన్నది ఉన్నట్టుగా మీరు ఎట్లాగో అది ఇవ్వలేకపోయారు. 15,000 రూపాయలు అనేది మీకు దొంగ మాటలు, మీ సన్నాసి మాటలు, మీతోని కాని ముచ్చట అదంతా కూడా. కానప్పుడు కనీసం మీరు చెప్పిన 6,000 బరాబర్ వేయాలి. అది కూడా రానప్పుడు కనీసం రైతు బంధు పేరుతోని కేసీఆర్ పేరు మీద గదే 5,000 వేయని ఉంటారు. మరి ఏం రోగం పుట్టింది గదే వేయడానికి? ఇలా మీరు కోతలు వచ్చినాక, పంటలు అయిపోయినాక, అప్పులపాలైనాక, రైతు సచ్చినాక ఇలా మీరు ఏం చేయడానికి ఇస్తా ఉన్నారా పైసలు? ఏ టైంకి ఇస్తారని నిన్న హరీష్ రావు అంటున్నట్టుగా ఇక్కడ వార్త వచ్చింది. దీంతో పాటు ఇక సన్నవడ్ల బోనస్కు ఎగనామం. 45 రోజులైన రైతుల ఖాతాలో ప్రభుత్వం పైసలు జమ చేయలేదు. 432 కోట్లు విడుదల చేయాలి. ఉత్తమ్ మాటలు, ఉత్తర ప్రగల్భాలు. రైతులను దగా చేసిన కాంగ్రెస్. వరంగల్ రైతు డిక్లరేషన్ ఏమైంది? షరతులు లేకుండా కందులు కొనాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ అంటూ ఇక్కడ సన్నవడ్లకు 45 రోజులైనా కూడా అసలు గతంలో ఎన్నడూ కూడా మాట్లాడుకోనటువంటి మాటలు ఇవి. వడ్లకు పైసలు అయితే టక్కా 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 పడుతూ ఉంటుండే. ఎప్పుడైతే అమ్మినామో వీళ్ళు టకీ టక అన్నారు, అప్పుడైతే టకటక పడ్డాయి. పడ్డాక బోనస్ అనాలు ఏం చెప్పలేదు, వీళ్ళు ఎక్స్ట్రా బోనస్ అని చెప్పిండ్రు. బోనస్ అని చెప్పిన దాన్ని వేరే రూపంగా ఇస్తామని అదే వడ్ల పైసలతో కల్పిస్తే ఈ పేరు మాకు రాదని చెప్పి సిగ్గు లేకుండా ఇంకొక యాప్ ద్వారా ఇస్తామని సపరేట్గా దానికి ఒక ఛానల్ పెట్టి దాని ద్వారా ఇస్తామని చెప్పాను. ఇప్పటికీ సన్నవడ్లకు బోనస్ రాని రైతులు మన ఛానల్లో, మన లైవ్లోనే ఉన్నారు. మనది రోజుకు ఒక 15,000 మంది 20,000 మంది చూసే మన ఛానల్లో ఈ 15,000 20,000 మందే రైతులలో గిన్ని వందల మంది మాకు ఇంకా బోనస్ రాలేదంటారంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 70 లక్షల మంది రైతులలో కనీసం సగం మంది పండించిన, 35 లక్షల మంది రైతులు సగం మంది పండించిన, అందులో సగం మందికి వీళ్ళు వేసిన 17 లక్షల మంది రైతులకు ఇప్పటిదాకా బోనస్ ముచ్చట మాట్లాడతలేనట్టే కదా. సో సన్నవడ్లకు బోనస్ వేయడం చేతగాలే, అది గత ముచ్చట్నే. అది గత రైతు భరోసా ఇయ్యలేదు,
ఇప్పుడు ఇచ్చే రైతు భరోసా లెక్కాపత్రం లేదు. ఒక్క ఎకరంకి ఇచ్చి మొత్తం దేశమంతా ఇచ్చినట్టుగా వీళ్ళ కటింగ్లు, వీళ్ళ కథలు, వీళ్ళ ప్రగల్భాలు ఏది తీసుకుపోతూ ఉంటారు అసలు రాష్ట్రాన్ని. చేత కాకపోతే మాకు చేత కాదు, మేము చెయ్యలేము అని చెప్పి చప్పుడేక నడి చౌరస్తలకు వచ్చి ముక్కు నాలకు రాయాలి. మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు కాదు కానీ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ఎవరెవరైతే ఆనాడు మనని దొంగ మాటలతో మభ్యపెట్టిరో వాళ్ళంతా. ఎందుకంటే కష్టపడ్డది కాంగ్రెస్ కార్యకర్తలు, వాళ్ళ కష్టం మీద వచ్చింది. సో వాళ్ళనే ఇలా ముంచిండ్రు. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ కార్యకర్తలు నష్టపోయారు. ఇలా ఈ దొంగ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామని చెప్పి ప్రజలంతా తిడుతూ ఉంటే ఇలా ఏడుస్తుంది కార్యకర్తలు. గ్రామాలలో చిన్న చిన్న నాయకులు బాధపడుతూ ఉన్నారు. అనవసరంగా మా ప్రభుత్వం అధికారంలోకి, మా పార్టీ అధికారంలోకి వచ్చింది, ఏ లేకపోయినప్పుడైనా మంచిగా ఉన్నాం కానీ ఇప్పుడు అనవసరంగా వచ్చి మరీ తిట్లు పడతా ఉన్నాయి మాకు. ఇటు పక్క మాకు రుణమాఫీ కాకపోయే, రైతు భరోసా వేయకపోయి, సన్నబడ్లకు బోనస్ ఎత్తలేరు, ఎక్కడ పంటకు మద్దతు ధర లేదు, ఇవన్నీ లేకపోగా ఎలక్షన్లు పెట్టే దమ్ము ధైర్యం లేదు మా పార్టీకి అని చెప్పి ఇలా వాళ్ళు బాధపడతా ఉన్నారు. మేము ఎట్లా రేపు పొద్దుగాల పోయి ఓట్లు ఎట్లా అడుక్కోమంటారు? జడ్పీటీసీ, ఎంపీటీసీలకు, కనీసంగా సొసైటీల ఎన్నికలకు, లాస్ట్కి సర్పంచ్ ఎన్నికలకు ఏ విధంగా పోయి అడుక్కోవాలి? రుణమాఫీ చేసినా కొడుక అంటే మేము ఏం చెప్పాలి చెప్ప? ఆయన అనలేడు, ఈయన మింగలేడు. మింగలేక కక్కలేక సచ్చేది వాడు, మింగలేక కక్కలేక సచ్చేది గ్రామాలలో కార్యకర్త, స్థానిక నాయకత్వం. వీళ్ళేమో మీద కూర్చున్నారు, గడ్డ మీద కూర్చొని ఇక చేస్తారా చేయరా గ్యారంటీ లేదు. వీళ్ళది ఏందో తెలియదు, వీళ్ళకి చెప్పరాదు. నడిమిట్ల నాశనం అయింది, ఆగమైంది. నిజంగా చెప్తున్నా, కాంగ్రెస్ స్థానిక నాయకత్వం మొత్తం నాశనం అయిపోయింది. అది దాని నాశనం పట్టింది ఎవడో కాదు, ఈ దుర్మార్గులే. కిందోడు పోతేపోని, చెప్పినోడు పోతేపోని, వాడే కదా ఆగమవుతుంది. మాదేం పోయింది, మాకు పదవులు వచ్చినాయి, మాకు సీట్లు వచ్చినాయి, ఓట్లు వచ్చినాయి, మేము గద్ద మీద కూర్చున్నాం, ఇక అయిపోయింది మా పని అని చెప్పి మళ్ళా 5 ఏళ్ళ దాకా వచ్చేది. మళ్ళా ఇలా ఉద్దేశం కూడా చెప్తా ఉన్నా, ఈ 4 ఏళ్ళల్లో మేము ఏం చేసినా మమ్మల్ని ఆదరించరు అలా అనుకుంటున్నటువంటి మాట. మేము ఏం చేసినా మమ్మల్ని ఆదరించరు. 1 ఇయర్లోనే మా పైన వ్యతిరేకత వచ్చింది. ఉన్నప్పుడే దాచుకొని పక్క జరిగితే మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత ఎవడన్నా రాని ఎవడన్నా పోను, కానీ ఉన్నప్పుడు మేము ఇప్పుడే ఉన్నది ఉన్నట్టు సెడి చేసుకుంటామని చెప్పి ఆ కుట్రతో నడిపిస్తూ ఉన్నారు తప్ప ఇచ్చిన పేరు రాదని డిసైడ్ అయిపోయి ఆపేసేది దొంగలంతా. ఇచ్చిన పేరు రాదని. హలో హలో అన్నా, నమస్తే అన్న. నమస్తే. నేను ఎందుకు మీకు ఫోన్ లిఫ్ట్ చేసాడు అన్నా? అన్న మాకు ఇది ఖబర్ మాఫీ కాదు అన్న, రుణమాఫీ. ఎక్కడి నుంచో నువ్వు ఫోన్ చేసేది? నిర్మల్ జిల్లా. నిర్మల్ జిల్లా అన్నా. నిర్మల్ జిల్లా చెప్తాను, మన భాగ్యహార విలేజ్. ఓకే అన్నా. కాకపోతే రుణమాఫీ కాలేదు అన్న ఇవ్వడానికి. ఇంకా రైతు బంధు పడతలేదు. ఎంత ఎన్ని ఎకరాలు ఉంది నీకు? ఎన్ని ఎకరాలు ఉంది? 4 ఎకర్ ఉందన్న. 4 ఎకర్ అంటే ఇంకా నీకు 15 రోజులు పడుతుంది. అన్ని చక్కగా ఉంటాయి, అన్ని చక్కగా ఉంటాయి. అంటే ఈ ఎలక్షన్లకు అని చెప్పి మళ్ళీ ఎన్నికల కూడని, లేకపోతే ఈ స్థానిక ఎన్నికలు అని చెప్పి పెట్టిరనుకో, మళ్ళీ అది వెనకకే పోతుంది. అన్న మీరు రైతుల గురించి బాగా కష్టపడుతుంది అన్న. మీకు థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఓకే అన్న. సరే సరే. హలో హలో, నమస్తే సార్. నమస్తే అన్న. సార్ మాది రంజల్ మండల్. రంజల్ అన్న, చెప్పండి అన్న. సార్ నా పేరు జమీలుద్దీన్.